జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్ పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరగాలి. మాధవి రాజీనామా చేయాలి. విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి. ఖర్గే సెబీ విశ్వసనీయతకు భంగం. రాహుల్ తక్షణం దర్యాప్తు జరిపించాలి. ఏచూరి ఆర్థిక వ్యవస్థల హైజాక్ ఆర్జేడీ ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాలు వారికి సహకరిస్తున్నాయి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీలో వాటాలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తులకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తఖండంతో డిమాండ్ చేశాయి. స్వయంగా తన మీదే ఆరోపణలు వచ్చినందుకు మాధవి సెబీ చైర్పర్సన్ పదవి నుంచి వైదొలగాలని పేర్కొన్నాయి. ఈ భారీ చూడండి, చాలా ఇంపార్టెంట్ అంశం. బీజేపీకి మరొక ఎదురు దెబ్బగా మనం చెప్పొచ్చు. హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో అది చాలా దేశాన్ని కుదిపేటువంటి అంశం. అది ముఖ్యంగా అదానీ అదేవిధంగా బీజేపీని కుదిపేసే అంశంగా మనకు కనబడతా ఉంది. కుంభకోణంపై నిష్పక్షపాత దర్యాప్తు జరగనంత వరకు ప్రధాని మోడీ 7 దశాబ్దాల కృషితో నిర్మించిన రాజ్యాంగబద్ధ సంస్థలు పక్కన పెట్టి తన స్నేహితుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారనే అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన సెబీపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఆరోపణలు వచ్చిన దృష్ట్యా మాధవి బుచ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు ఖర్గే ఆదివారం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అదానిపై సెబీ దర్యాప్తు సంబంధించి నెలకొన్న సందేహాలన్నింటినీ తొలగించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ కంపెనీలపై దర్యాప్తు జరిపిన సెబీ ఎక్కడ తప్పు జరగలేదంటూ సుప్రీంకోర్టు తెలిపింది. కానీ తాజాగా సెబీ చీఫ్తోనే క్విడ్ ప్రోకో జరిగినట్లుగా వెల్లడింది. సెబీపై నమ్మకంతో తమ కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్లో పెడుతున్న చిన్న మధ్యస్థాయి ఇన్వెస్టర్లను కాపాడాలి. జేపీసీని ఏర్పాటు చేసి ఈ స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో ఆ సంస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిన్నదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సో ఖచ్చితంగా సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాధవి, ఆమె అదేవిధంగా వాళ్ళ భర్త ఇద్దరు కూడా విదేశాల్లో అదానీ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. అందుకే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సెబీ ఈ స్టాక్ మార్కెట్లను నిర్వహించే సెబీ ఏదైతుందో ఆ సెబీ అక్రమాలకు పాల్పడినట్లు, అది కేవలం అదానీ కోసం పనిచేస్తున్నట్లు చాలా స్పష్టంగా మరి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. హిండెన్బర్గ్ ఆరోపణలు పచ్చేబద్దాలంటూ ఆమె మాధవి గారు చెప్తున్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణపత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలు వచ్చి పచ్చి అబద్ధాలని, తమ వ్యక్తిత్వాన్ని సెబీ విశ్వసనీయత దెబ్బతీసేందుకు పనిగట్టుకొని ఆ సంస్థ ఆరోపణలు చేస్తూనే విమర్శించారు. తమ ఆర్థిక లావాదేవీలు తెరిచిన పుస్తకం అని తెలిపారు. గత నెలలో సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం దాటవేసేందుకే హిండెన్బర్గ్ ఈ ఆరోపణలు దిగిందన్నారు. సింగపూర్ ప్రైవేట్ పౌరులుగా ఉన్నప్పుడు తన భర్త బాల్యమిత్రుడు అనిల్ అహూజా సలహాపై 2 ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన విషయం మాత్రం నిజమన్నారు. అయితే అహూజా సిటీ బ్యాంక్ నుంచి తప్పుకున్న వెంటనే తాము కూడా ఆ పెట్టుబడుల నుంచి తప్పుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. మరోవైపు సెబీ కూడా తాజా పరిణామాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. తమ చీఫ్ మాధవి బుచ్ తన పెట్టుబడుల వివరాలు ఎప్పటికప్పుడు సెబీ బోర్డుకు వెల్లడించాలని తెలిపింది. తన కుటుంబ సభ్యులకు పెట్టుబడులు ఉన్న సంస్థల అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఆమె అసలు చర్చలోనే పాల్గొనేవారు కాదని స్పష్టం చేశారు. సో దేశంలో ఆర్థిక అస్థిరత కుట్ర, ఇది బీజేపీ సంబంధించినటువంటి కామెంట్. అంటే కాంగ్రెస్ విపక్షాల నుంచేమో ఈమెకు అదానితోటి పెట్టుబడులు ఉన్నాయి విదేశాల్లో అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు చెప్తా ఉంటే, అధికార పక్షమో ఇదంతా విదేశీ కుట్ర, దానిలో భాగంగా దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇటు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తారని చెప్పేసి ఇటు బీజేపీ నుంచి వస్తున్నటువంటి వాదన. సో దీనిలో ఏంది అనేది నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే విషయం ఏంటంటే హిండెన్బర్గ్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చేసిన ఆరోపణలు తీసుకొని మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా వాళ్లకు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో దాన్ని ఆధారాలతో సహా నిరూపించాలి, ఆధారాలు బయట పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెడితే అప్పుడు ఈమె విశ్వసనీయత ఏంది, ఉంచాలా తీశారని నిర్ణయం జరుగుతుంది. అంతేకాకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడుతా అంటే కుదరదు. ఖచ్చితంగా ఆన్ రికార్డ్ పేపర్ తోటి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. హిండెన్బర్గ్ పెద్ద అబద్ధాల పుట్ట. హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఆదివారం రెగ్యులేటరీ సంస్థలకు ఒక వివరణ ఇచ్చింది. సెబీ చీఫ్ మాధవి బుచ్తో తమ గ్రూపులకు ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు లేవని స్పష్టం చేసింది. హిండెన్బర్గ్ ఆరోపణలు పచ్చి అబద్ధాలు విమర్శించింది. ఏమాత్రం విశ్వసనీయత లేని సమాచారం ఆధారంగా తమ ప్రతిష్ట దెబ్బతీసేందుకు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుందని తెలిపింది. వ్యక్తిగత లాభాపేక్షతోనే హిండెన్బర్గ్ ఈ దురాఘాతాలకు పాల్పడుతుందని విమర్శించింది. తమ గ్రూప్పై గత ఏడాది జనవరిలో ఈ సంస్థ చేసిన ఆరోపణలో ఏమాత్రం పసలేకపోవడం వల్ల
ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసిందని స్పష్టం చేసింది. హిండెన్బర్గ్ తాజా ఆరోపణలపై మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు దేశ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే ముప్పు ఉందని హెచ్చరించింది. పైసా పెట్టుబడి పెట్టలేదు 361. బుచ్ దంపతులపై హిండెన్బర్గ్ ఆరోపణలపై 361 ఫండ్ గతంలో ఐఏఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కూడా వివరించింది. ఐపీఈ ప్లస్ ఫండ్ 1 ద్వారా సమీకరించిన నిధుల్లో పైసా కూడా అదాని గ్రూప్ కంపెనీలో పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేసింది. ఈ ఫండ్ ద్వారా సమీకరించిన $4.8 కోట్ల నిధుల్లో కేవలం 1.5% మాత్రమే బుచ్ దంపతుల ద్వారా వచ్చినట్లు తెలిపింది. ఈ ఫండ్ నిధుల్లో 90% పైగా నిధులను రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టడమే తప్ప కంపెనీల షేర్లో ముదుపు చేయలేదని స్పష్టం చేసింది. సో ఇదంతా కూడా బయటకు తెలియాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. విచారణ జరగాలి, ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరత్వం చేయడానికి కుట్ర చేస్తున్నారా అనేటువంటి ఆందోళన కూడా కనబడతా ఉంది మనకి. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్ పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరగాలి. మాధవి రాజీనామా చేయాలి. విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి. ఖర్గే సెబీ విశ్వసనీయతకు భంగం. రాహుల్ తక్షణం దర్యాప్తు జరిపించాలి. ఏచూరి ఆర్థిక వ్యవస్థల హైజాక్ ఆర్జేడీ ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాలు వారికి సహకరిస్తున్నాయంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ కు విదేశాల్లో ఉన్న అదాని కంపెనీలో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తులకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తఖండంతో డిమాండ్ చేశాయి. స్వయంగా తన మీదే ఆరోపణలు వచ్చినందుకు మాధవి సెబీ చైర్పర్సన్ పదవి నుంచి వైదొలగాలని పేర్కొన్నాయి. ఈ భారీ చూడండి చాలా ఇంపార్టెంట్ అంశం. బీజేపీకి మరొక ఎదురు దెబ్బగా మనం చెప్పొచ్చు. హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో అది చాలా దేశాన్ని కుదిపేటువంటి అంశం. అది ముఖ్యంగా అదాని అదేవిధంగా బీజేపీని కుదిపేసే అంశంగా మనకు కనబడతా ఉంది. కుంభకోణంపై నిష్పక్షపాత దర్యాప్తు జరగనంత వరకు ప్రధాని మోడీ 7 దశాబ్దాల కృషితో నిర్మించిన రాజ్యాంగబద్ధ సంస్థలు పక్కన పెట్టి తన స్నేహితుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారనే అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన సెబీపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఆరోపణలు వచ్చిన దృష్ట్యా మాధవి బుచ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు ఖర్గే ఆదివారం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అదానిపై సెబీ దర్యాప్తు సంబంధించి నెలకొన్న సందేహాలన్నింటినీ తొలగించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదాని కంపెనీలపై దర్యాప్తు జరిపిన సెబీ ఎక్కడ తప్పు జరగలేదంటూ సుప్రీంకోర్టు తెలిపింది. కానీ తాజాగా సెబీ చీఫ్తోనే క్విడ్ ప్రోకో జరిగినట్లుగా వెల్లడింది. సెబీపై నమ్మకంతో తమ కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్లో పెడుతున్న చిన్న మధ్యస్థాయి ఇన్వెస్టర్లను కాపాడాలి. జేపీసీని ఏర్పాటు చేసి ఈ స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో ఆ సంస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సో ఖచ్చితంగా సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాధవి, ఆమె అదేవిధంగా వాళ్ళ భర్త ఇద్దరు కూడా